ఓకే, వెరీ గుడ్. దేని స్తోత్రం కలం కాక. ఈ సమయంలో మరి ఈ క్రిస్మస్ మాసం అంతా పాస్టర్ గారు ఈ రీతిలో అయితే ఆశించి మన మధ్య నుండి ఆ ఫలాన్ని ఆయన ఎదురు చూస్తున్నారో అటువంటి మంచి ఫలములు ప్రభు మరి మీ అందరి ద్వారా భరింపజేసిన రీతిని బట్టి ప్రభు నేను మహిమపరుస్తున్నాను, గనపరుస్తున్నాను. ఆ స్త్రీల క్రిస్మస్ ఎంతో చక్కని రీతిలో మీరు జరిగించారు. అదే రీతిలో మరి యూత్ క్రిస్మస్ చక్కటి రీతిలో జరిగించి ఉన్నారు. మీ అందరికీ పాస్టర్ గారు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు. వివాహ విషయంలో కూడా మీ అందరి ప్రార్థనలు బట్టి అద్భుతమైనటువంటి వాతావరణంలో ప్రభు వివాహం జరిగించిన రీతిని బట్టి కూడా మీ అందరికీ మరి పాస్టర్ గారు వారి కుటుంబము కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాబోయే 5వ తారీఖు వివాహం గురించి కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అడిగినట్టు తెలియజేస్తున్నారు. మరి దాని నుంచి లైన్ ట్రై చేస్తున్నాము, కలుస్తుందేమో అని కలవటం లేదు మాట్లాడిస్తానికి. ఒక చిన్న గిఫ్ట్ ఇక్కడ అరేంజ్ చేశాము. అది క్యారల్స్ కొరకు పోయిన వారం ప్రకటించినప్పుడు చక్కని రీతిలో స్పందించి మమ్మల్ని ఎంతోగానో ప్రోత్సహించి ఈ క్యారల్స్ ఇంటింటికి వచ్చేటప్పుడు మరి వారి యొక్క సహాయము, వారి యొక్క సమయాన్ని మాకు ఇచ్చిన రీతిని బట్టి క్యారల్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి క్యారల్స్ అని అనౌన్స్ చేయగానే మరి ఫస్ట్ గా మరి చక్కటి రీతిలో స్పందించి మరి తరంగిణి గారు ఇక్కడ మనం క్యారల్స్ చేయాలి, వెళ్ళాలి, మీరు అది చెప్పలేదని కూడా జ్ఞాపకం చేసి చక్కటి రీతిలో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా మరి క్యారల్స్ మేము బయలుదేరినప్పుడు మాకు చీఫ్ గెస్ట్ గా వాళ్ళ అమ్మాయిని కూడా పంపించారు. మరి ఆ అమ్మాయి వరకు ఒక చిన్న గిఫ్ట్ అరేంజ్ చేశాము. మరి పాప వచ్చి ఈ గిఫ్ట్ స్వీకరించవలసిన కోరుతున్నాం. పాప తరఫున తరంగి గారికి అదే రీతిలో మేము ఊహించిన రీతిలో మరి టీకాంలో మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మణిబాబు గారు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మరి విజయ్ గారు చెప్పినట్టు ఆయన వచ్చి మమ్మల్ని వాహనం తీసుకెళ్ళి టీకాంలో అన్ని తిప్పి మరి చక్కటి రీతిలో తిరిగి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. మణిబాబు గారికి ప్రత్యేకంగా సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం అంతటిని అద్భుతంగా రీతిలో నడిపించినటువంటి విజయ్ గారికి, సుధాకర్ గారికి, మరి జాన్ గారికి, ఇంకను స్త్రీలను ప్రేరేపించి చక్కని రీతిలో అందరినీ నడిపించినటువంటి సాంబర్మణి గారికి, వీరందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మేము ఊహించిన రీతిలో బర్దుబాయిలో మేము ఆ యొక్క క్యారల్స్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎంతో ఉత్సాహంగా ఆ ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి క్రిస్మస్ తాత గారికి ఒక గిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. పూర్ణరాజు గారి కుమార్తె క్రిస్మస్ తాత మాతో ఉండి ప్రతి గృహాన్ని దర్శించి చక్కగా ఎంకరేజ్ చేసినటువంటి బిడ్డను ప్రభు ఆశ్రయించాక బట్టి స్తోత్రం తెలుస్తున్నాను. మరి ఇక మనము కార్యక్రమం ముగించుకుందాం. అయ్యగారు ఇంకా ప్రకటనలు 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీసు ఏ రీతిలో అయితే గత రాత్రి పాస్టర్ ఇంట్లో జరిగిందో క్రిస్మస్ ఈ కార్యక్రమం కోర్స్ కొద్దిగా మరి వేరే కార్యక్రమాలు ఉంటాం, రాజా గారు రావటం వీటిని బట్టి ఎక్కువ మంది రాలేకపోయారు. మరి ఈ 31st ఆటంకాలు ఎక్కువ ఉండవని ఆశిస్తున్నాం. మరి ఇక్కడ ఎంతమంది అయితే మనం ఇక్కడ కూడుకున్నామో అంతమంది కూడా ఈ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో పాస్టర్ గారి ఇంట్లో మనందరము ప్రభువును స్తుతించి మహిమపరచాలని, సంవత్సర కాలం అంతా ఆయన తన రెక్కల మాటన మనల్ని భద్రపరిచి మరుగుపరిచిన రీతిని బట్టి ఆయన స్తుతించాలని, ప్రార్థనలో ఆ రోజు గడపాలని, నూతన సంవత్సరంలో ప్రార్థనలు ఎదుర్కోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాలకు మేమందరం ఆహ్వానిస్తున్నాం. దయచేసి రండి. 31వ తారీఖు రాత్రి పాస్టర్ గారి గృహంలో వాచ్ నైట్ సర్వీస్. ఆ తర్వాత 1వ తారీఖున ఆరాధన కార్యక్రమము ఇదే స్థలంలో ఉంటుంది. సమయము మేము రాత్రి పూట అడిగాము, సాయంత్రం ఎక్కువ మందికి సెలవు దొరకడం కష్టంగా ఉందని ఈవినింగ్ మ్యాక్సిమం ట్రై చేస్తామండి. పత్రికలో మీకు తెలియపరుస్తాము. ఈరోజు రాత్రే తెలియపరుస్తాము. 1వ తారీఖు ఆరాధన మధ్యాహ్నం నుండి సాయంత్రం ఈ టైం వరకు జరుగుతుందా, లేదంటే 8 నుంచి 11 వరకు జరుగుతుందా నైట్ అనేది ఒక్క విషయం మాత్రం తెలియపరుస్తాము. దయచేసి 1వ తారీఖు కూడా మీరు మిస్ అవ్వకుండా మీ కుటుంబాలతో, మీ స్నేహితులతో వచ్చి ప్రోగ్రాంలో మరి ఇక్కడ ఆశీర్వాదం పొందుకోవాలని, స్తుతించి మహిమపరచాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి
ఆ యొక్క 1st తారీఖు న్యూ ఇయర్ ఫంక్షన్కి న్యూ ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి మనందరం లేచి ఉంటున్నాం. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకున్నాం. మన వెనుక మరి ఒక సంఘం వారు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మనందరికీ కింద బేస్మెంట్లో ఆహారము ఏర్పాటు చేస్తున్నారు, విందు భోజనము. అక్కడ మరి తిని వెళ్ళాల్సిందని కూర్చున్నాం. అది బేస్మెంట్లో కొద్దిగా లోపల నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ నుంచి ఆ వాచ్మెన్ ఉన్న టేబుల్ ఉంది కదండి, వాచ్మెన్ వెనక నుంచి ఒక డోర్ ఉంది, చిన్న డోర్. ఆ డోర్ నుంచి లోపలికి వెళ్తే చిన్న ఓపెన్ ప్లేస్లో అక్కడ మనము విందు ఏర్పాటు చేసినాం. దయచేసి శ్రమ అనుకోకుండా, ఎందుకంటే మనకి పార్సల్స్ యాక్చువల్గా అనుకున్నాము కానీ చాలా కాలతీతం అయిపోయింది పార్సల్స్కి. అది దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరి గవర్నమెంట్ గారు ఈ విషయమై మన పక్షాన బిల్డింగ్ వారితో మాట్లాడి ఆ చిన్న ఏర్పాటు దాన్ని ఆయన మనకి జరిగేలాగా ఆయన చూసినారు. శ్రమ అనుకోకుండా, ఇరుగ్గా ఉంటుంది కానీ ఈ ఒక్కసారికి మీరు అడ్జస్ట్ చేసుకొని ప్రభు సన్నిధిలో ఒకరినొకరు మరి విష్ చేసుకొని ఈ యొక్క విందు కార్యక్రమంలో పాల్గొని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ఈ మాటలను ఆశీర్వాదం బోల్మా మీద వర్షింపజేయు మీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదతము ఈ మాహి మీద కృమ్మరించుము దేవా కృమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా ఆమేన్. సర్వశక్తికైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దూతలు, పరలోకంలో పెద్దలు, సకల లోక పరిశుద్ధులందరూ ప్రభావాలను మహిపరుస్తూ ఘనపరుస్తూ కీర్తించి కొనియాడుతున్నటువంటి ఈ యొక్క ఆనందవాస సమయంలో మమ్మల్ని అందరినీ ప్రభా ఈ యొక్క సంఘంగా జ్ఞాపకం చేసుకొని ఈ దినమున ప్రభా ఈ యొక్క క్రిస్మస్ దినమును ఈ సన్నిధిలో సంతోష ఆనందములతో గడుపుటకు వినబాట్ల చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను వారి కుటుంబం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డను వారి వారి కుటుంబం రక్త సంబంధికులను బంధుమిత్రులందరూ మీ పేరు పేరున దీనికి ఆశీర్వదించబడుకుంటున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభావం మరి ఆయా కారణం నుంచి అనారోగ్య పరిస్థితులు బట్టి రాలేకపోయిన రీతిని బట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. నేను బిడ్డను బలపరిచి నేను మీ యొక్క సంపూర్ణ ఆయుర్వేగం దయచేసి మరి యొక్క వారం సన్నిధిలో కనపరచబట్టకు సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి అంశంలో ప్రతి రీతిని ప్రభావం మీరు తోడుండి నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వీళ్ళందరూ నాయ తండ్రి ఏక మనస్సు ఏకాత్మ గలవారే నాయన మీ సన్నిధిలో సంతోషించి ఆనందించి మీరు స్తుతించి మహిమపరిచి నాయన మిమ్మల్ని ఆరాధించి ప్రభా మీ నామను మీ యొక్క వాక్యమును ప్రభా తమ ప్రజలను బాధపరుచుకున్న రీతిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యమును మా అద్దెకు ఇసుటకు మీరు పంపిన దేవదాసులు నా తండ్రి అశోక్ కుమార్ గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన వ్యక్తి వెళ్ళినటువంటి వాక్యం ప్రభా మా హృదయంలో మేము స్థిరముగా నాటింపు చేసుకొని వాక్యానుసారమైన ఫలములను మేము ఫలించలేదని మా పట్ల మీ కృప చూపని వేడుకుంటున్నాము. భయ భక్తులు ప్రభా మేము కలిగి నిత్యము మీ సన్నిధిని వెతుకువారముగా మీ రాజ్యం వెతుకువారముగా మీరిచ్చే వాగ్దానములను పొందుకుంటకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారముగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇదివై దేశంలో మీరు మాకు కలిగించిన వృత్తి వ్యాపారం ఉద్యోగం చేతి పనులన్నింటిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అనేక మంది బిడ్డలు నాయన సరైన ఉద్యోగం లేక సరైనటువంటి నాయన తండ్రి ఆ యొక్క చేతి పనులు లేక బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు అయినా మరి కొంతమంది నాయన ఉద్యోగంలో వీసాలు కూడా లేకుండా నా తండ్రి ఉంటున్న పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకోనండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఇప్పటికే మరి 3-4 వీసాలు వీసాలు వేయించుకొని ఉద్యోగం కొరకు చూస్తున్నారు. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ కార్యం అద్భుతాలు నాయన మీరు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్ప ప్రభా. మీరు మాకు ఏ ద్వారము మాకైతే
ప్రభా అది మంచి ద్వారం, అది దాన్ని మీరు తెరిచే దేవుడు అంటున్నారు. మాకు ఏ ద్వారం మంచిది కాదో దాన్ని మూసే దేవుడు అంటున్నారు నాయన. మీకు స్తోత్రం ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్క విషయంలో మేము నిరీక్షణ కలిగి ప్రభా మీరు మా కొరకై దాచించిన మేడను నన్ను ప్రభు పొందుకున్న వారంగా మమ్మల్ని ఆశ్రయించుకొని వేడుకుంటున్నాం. బిడ్డల యొక్క నిరీక్షణను ప్రభావ ఫలింప చేయమని, చక్కటి ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన తండ్రి, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్య సమస్యలను బిడ్డలను దూరపరిచి ఆయన వీటికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఏర్పడినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నింటిని తొలగించి ఆయన చక్కటి ఆర్థిక వనరులను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీ రాజ్యంలో మిమ్మల్ని కలిగి ఉంటే ఎంత గొప్ప ధననిధి ప్రభా. ఆయన సమస్తంలో ఆధారభూతులు నాయన, సమస్తము మీ యొక్క ప్రభా. నేను తండ్రి, మీరు మాకుండగా ప్రభా మీకు ఏ విషయంలో మాకు కొదవ లేదని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం నాయన. మీ సన్నిధిలో ప్రభా మేము నిత్యము మీ యొక్క బిడ్డలముగా ఎంతో గొప్ప ధనవంతులుగా ప్రభా మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా దేవుడు మమ్మల్ని మమ్మల్ని నడిపించే దేవుడు, విడువని దేవుడు అని ఎల్లవేళ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీరు నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలని దయచేసి వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో మరి మా యొక్క పాస్టర్ గారు నేలపట్టిస్తా గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులందరినీ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జరిగినటువంటి ఆ యొక్క వివాహ కార్యక్రమం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ నామంలో ప్రభా చక్కటి వివాహం జరిగించున్నారు. మీ ఘనతను బట్టి స్తోత్రం నాయన. ప్రభా సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, సమస్తమును మీ చిత్తప్రకారం ఉంటే మా జీవితంలో మా కొరకై మాకు మేలు కలుగుట వరకై సమస్తమును సమకూర్చి జరిగించు దేవుడు అంటున్నారు ఆయన. మీకు స్తోత్రం నాయన. మరి ఇంకా జరగనటువంటి ఆ యొక్క 5వ తారీఖు మరి చిన్న కుమారుని వివాహం కూడా ఆశీర్వించి దీవించినైనా ఆ యొక్క వివాహం కూడా ప్రభు మీ నామమహిమై జరిగించుకోనమని, ప్రతి ఒక్క అవసరతను మీ యొక్క ఐశ్వర్యం చెప్పున క్రీస్తు వారి కృపలో తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన, మీ యొక్క ప్రభా అక్కడ ఆలస్యం అయితే మేమందరం ప్రభా మీ యొక్క సన్నిధిలో తిరిగి కలుసుకుని భాగ్యం దయచేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రభా మీ యొక్క నామమహిమై చక్కని రీతిలో సంతోషకరమైనటువంటి వాతావరణం జరిగించున్నారు. మీకు స్తోత్రములైనా ప్రతి అంశంలో మీరు నందుకు స్తోత్రములైనా తండ్రి. మా యొక్క ప్రతి ప్రార్థన అవసరతలన్నింటినీ ఎరిగిన దేవ, మా ప్రార్థన అవసరతలు మా పెదవులు దాటి బయటకు రాకమునిపై వాటిని ఎరిగిన దేవుడు ప్రభా సమస్తం సమకూర్చు దేవ, మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు. మీ యొక్క కాపుదల, మీ భద్రత మాకు ఎల్లవేళ అనుగ్రహించమని మమ్మల్ని మేము తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభా మీ సేవకులముగా, మీ యొక్క దాసులముగా, మీ యొక్క బిడ్డలముగా నా తండ్రి మీ వాక్యమును చేతబోని అనేక మందికి యొక్క క్రిస్మస్ వెలుగును పంచివారముగా, వెలుగు తారలుగా ప్రభు మమ్మల్ని మీ సన్నిధిలో వాడుకొనమని మా యొక్క ప్రార్థనను ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా ప్రతి నాటి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన తెగ దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరుడివైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, ఇండియాలో విడిచి వచ్చినటువంటి మన యొక్క కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క ఆనంద మాసంలో యొక్క క్రిస్మస్ ఆనంద ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి మెండుగా రాబో కాలం అంతయు సదాకాలం చూడండి నడిపించునుగాక. ఆమేన్. కలుగోను గాక దేవునికి మహిమ, కలుగోను గాక, కలుగోను ఉన్నతమైన ఘన స్థలము యందున కిలగు సమాధాన నరుల కాయనదాయ, కలుగోను గాక దేవునికి మహిమ, కలుగోను